నమస్తే అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీషోలో అయితే మళ్ళీ ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. అదైతే మీకు చూద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అదేనండి కేక్ ప్రిపరేషన్ చేస్తాం కదా, అదైతే తీసుకున్నాను. ఇక్కడ స్క్రీన్ మీద అయితే పెడతాను చూడండి. అంటే కేక్ ఎంత కాస్ట్, నేను ఏది తీసుకున్నానో అన్ని ఇక్కడైతే స్క్రీన్ మీద అయితే అది పెడతాను, పిక్చర్ చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా అయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఇంకా నాకు మంచి మంచి వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుంది. ఆలస్యం లేకుండా అయితే నేను తీసుకున్న ప్రోడక్ట్ అయితే ఏంటో చూపిస్తాను అనమాట. ఇది అన్నమాట, నిన్ననే వచ్చింది పార్సల్. ఇంకా అంటే వచ్చి రాగానే కొంచెం తొందర ఎక్కువ ఉంటుంది కదా, అందుకనైతే నేను చూస్తాను అనమాట. ఇది వచ్చేసి కేక్ని అంటే రౌండ్ ఇట్లా అంటాం కదా, బేస్ అనమాట. అంటే నీట్గా చేసుకోవడానికి ఇది వచ్చేసి. ఇంకా ఇవి సైడ్కి అంటే డిజైన్స్ అట్లా ఉంటుంది కదా, అది అన్నమాట. 3 వచ్చినాయి. అంటే మనం ఏ షేప్ అయినా, రౌండ్ అయినా లేదనుకోండి ఇట్లా హోల్స్ ఇట్లా ఉంటుంది కదా, ఇవి అన్నమాట. ఇవి వచ్చినాయి. ఇంకా అంటే డిజైన్ వస్తుంది కదా, డిజైన్ ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఒకటైతే ఇది ఇచ్చిండ్రు అనమాట. ఇందులో వేసి అంటే ఇట్లా 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 ఫ్లవర్ షేప్ కానీ రౌండ్ షేప్ కానీ ఇది వచ్చింది. ఇవైతే 12 వచ్చినాయి. 12 వచ్చినాయి, ఒకటి హ్యాపీ బర్త్డే అని వచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చినాయి అనమాట. ఇంకా అన్ని సైజులు అంటే ఇక్కడ అంటే 1.25 ml అనమాట. ఇంకా స్మాల్ నుంచి బిగ్ వరకు వచ్చినాయి అనమాట. 1.5 ml నుంచి 250 వరకు వచ్చింది అనమాట. ఇంకా క్వాంటిటీ ఎంత తీసుకోవాలో క్లియర్గా ఇవైతే ఉంటాయి. నేనైతే ప్లాస్టిక్లోనే తీసుకున్నా, స్టీల్ ఏం తీసుకోలేదు. అంటే మన వాడకానికి ప్రస్తుతానికి ప్రజెంట్ యూజ్ అవుతుందని అయితే తీసుకున్నా. ఇంకా కేక్ని నీట్గా అంటే డిస్ప్లే చేస్తాం కదా పైన కేక్ని. ఇవైతే 3 వచ్చినాయి అనమాట. ఇంకా ఇది ఒకటి వచ్చింది. ఇంకొకటి నార్మల్గా 2 స్పూన్స్ టైప్ వచ్చినాయి అనమాట. అవి ఇంకా నేను ప్రస్తుతానికైతే తీసినా వాడేస్తున్నా. అవి నిన్న దోశ దానికి యూజ్ అవుతుందని అయితే అది వాడేసిన అనమాట. ఇంకా ఇది వచ్చేసి కేక్ అనమాట. కింద పెట్టి పైన కేక్ని మొత్తం డెకరేట్ చేస్తాం కదా, దానికి స్టాండ్ ఇది వచ్చి. ఇంకా కేక్ అంటే స్పూన్ వచ్చేసి ఇదొకటి, ఇంకోటి నార్మల్గా అంటే ప్లెయిన్గా ఒకటి వచ్చింది అనమాట. ఈ స్పూన్ ఇంకొకటి అది ఎక్కడో ఉంది, దొరకట్లేదు. ఇంకా కేక్స్కి ఎప్పుడైనా తెచ్చినప్పుడు ఈ వంటలు అవి వస్తాయి కదా, ఇవైతే అట్లే దాచిపెట్టిన. నెక్స్ట్ వీడియో కేక్ చేసి పెట్టమంటారా లేదో కామెంట్ చేయండి. ఈ సెట్ మొత్తం వచ్చేసి 442 అనమాట. ఈ మార్చ్ 16th నుంచి బిగ్ సేల్ అయితే స్టార్ట్ అయింది కదా. ఇంకా తక్కువ కాస్ట్లో ఆన్లైన్ పేమెంట్ చేసామనుకోండి, ఇంకా తక్కువ కాస్ట్లో వస్తుంది. ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి బేకరీస్లలో అన్నపై తీసుకోవడమైనా మన సొంతంగా మనం చేసి పెట్టామనుకోండి, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది మాటలో చెప్పలేం కదా. ఇంకా మనం చేసి పెట్టి మన చేతుల మీద తినిపించి అబ్బా బాగుంది స్వాతి అన్నారనుకోండి, ఆ ఫీలింగ్ వేరే కదా. చిన్నదానికి పెద్దదానికి బేకరీస్కి ఎందుకు వెళ్ళడం అని నేనైతే ఈ బ్యాటరీని అయితే చేసా. బర్త్డే ఫంక్షన్స్, చిన్న చిన్న ఫంక్షన్స్ ఇప్పుడేం పెద్దగా చేసుకోలేము కదా. ఇంట్లో మన కాడికి మనం చేసుకుంటాం కాబట్టి కేక్కి అన్నీ ఉన్నాయనుకోండి, వెంటనే కేక్ చేసుకోవచ్చు. అయినా కేక్ అంటే కష్టమే కాదు. ఒక్కసారి ఫ్లాప్ అయిపోతుంది, రెండోసారి ఫ్లాప్ అయిపోతుంది, మూడోసారి అయితే పర్ఫెక్ట్ వస్తుంది. ఏదైనా ప్రయత్నమే విజయం. మనము ఏది ప్రయత్నించకుండా వస్తుందా రాదా అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. మన వంతు మనం కృషి చేయాలి, తర్వాత దేవుడి చేతుల్లోకి అయితే వదిలేయాలి. మీరేమంటారు కామెంట్ చేసేయండి. ఈ ప్రోడక్ట్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను, బాయ్ అండి.